వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ ఆటో డ్రైవర్ సేవలో నెరవేరుతున్న మరో హామీ 6 గ్యారంటీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకి ఈరోజు 4 గంటలకి ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందిపోతుంది. ఈరోజు పండగ వాతావరణం మా నియోజకవర్గంలో నెలకొంది. ఈరోజు మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఆటో సోదరుల్ని పెట్టుకొని ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి బజార్ సెంటర్ మీదుగా కేవీఎస్ కళ్యాణ మండపం చేరుకొని అక్కడ మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన లైవ్ ప్రోగ్రాం ఈ ఆటో సోదరులు మేము అందరం కలిసి ఈ కార్యక్రమం మనందరి కార్యక్రమంగా భావించి ఆయన చెప్పే సజెషన్ సలహాలు తీసుకొని ఈ ఆటో డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆటో సోదరుల అంబడి నుండి ఈ కార్యక్రమం మీ కార్యక్రమం ఇది, మీ అందరి కార్యక్రమం, మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సేవలో ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కోవూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, అందరు అధికారులు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుగా ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ర్యాలీ అయిన తర్వాత కేవీఎస్ కళ్యాణ మండపంలో మీటింగ్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. దాదాపు 2,500 మందికి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఈ 15,000 రూపాయల లెక్కన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇదంతా ప్రభుత్వం చేసిన ఈ సహాయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరీ కోరుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లందరికీ కూడా చెప్పినటువంటి హామీ 15,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు సోదరులందరూ సహకారంతో మా 2వ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారీ ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క హామీని కార్మికులు కావచ్చు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే భావిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చడం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 17,000 మందికి మనం 24 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఇస్తుంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో 2,500 మందికి గాను 4 కోట్ల రూపాయలు డైరెక్ట్ లబ్ధిదారులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడుతున్నాయి. కొవ్వూరు ఎంపీ చాలా థ్యాంక్స్ సార్. షార్ట్ స్పాన్లో మంచి ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ మొత్తం అరేంజ్ చేశారు. సో ఈ అమౌంట్ని ఒక మంచి యూస్కి లబ్ధిగా మీరు ఉపయోగించుకోండి. లైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ కానీ, ఎఫ్సీ రెన్యువల్స్ కానీ ఉపయోగించుకోండి. రవాణా శాఖ తరఫున ఓవర్లోడ్ అయ్యకుండా యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోమని ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.